ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీలేవుట్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, సార్ నేను నా ఎంఆర్ ఆఫీస్‌లోకి వెళ్ళి నాకు పాత రికార్డు అడుగుతుంటే ఇవ్వట్లేదండి, లేకపోతే ఏదైనా తోక అడంగుల్స్ అడిగితే ఇవ్వట్లేదండి, లేదా పహానీలు అడిగితే ఇవ్వట్లేదండి, లేకపోతే ఇలాగ పాత రికార్డ్స్ అడిగితే ఇవ్వట్లేదండి, దానికి ఏమన్నా ఎలా తీసుకోవాలండి అని చాలామంది అడిగారు. దానికి మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది ఫోన్లో చేసి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఆర్టీఐ యాక్ట్ అని ఒకటి ఉంది, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి సమాచార హక్కు చట్టం అని చెప్పి, సమాచార హక్కు చట్టం కింద మీరు ఆర్టీఐ యాక్ట్ కింద మీరు అప్లికేషన్ కనుక పహానీలు కానీ, లేదంటే అడంగల్స్ కానీ, తోకడం ఏదైనా సరే పాత రికార్డు ఇప్పటికి 50% కంటే ఎక్కువ లేదు చాలా, ఎందుకంటే బిల్డింగ్లు పాడైపోయి ఒకవేళ తడిచిపోయి చెందుతుంది, కానీ కొంత ఉంది. ఉన్నంత వరకు అధికారులు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడరండి, ఉన్నంత వరకు అడగరు. సో మీరు ఎవరైనా సరే, మీరు ల్యాండ్ విషయాలు కానీ, రెవెన్యూ విషయాలు కానీ, ఇన్ కేస్ ఇక గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, నేను ఒక సర్వేనో లేకపోతే రెవెన్యూ గురించో చెప్పట్లేదు. రెవెన్యూ విషయాలు నేను ఎక్కువ చెప్తాను కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్పగలుగుతున్నాను. ఏంటంటే, మీరు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి డాక్యుమెంట్ దొరకట్లేదు, లేకపోతే పలానా ఈ సంవత్సరం అడంగులు నాకు దొరకలేదు అని, లేకపోతే ఎలాగైనా అంటే మీరు కనుక కంపల్సరీ మీరు ఆర్టీఐ యాక్ట్ కనుక అప్లై చేసుకుంటే, ఎంఆర్ ఆఫీస్లో తగు సమాచారం ఉంటే తప్పకుండా దీన్ని అసలు నకలు తీసి మీకు ఆ నకలు అనేది మీకు పంపిస్తారండి. కంపల్సరీ మీకు ఇస్తాం, లేకపోతే మీకు మళ్ళీ పోస్ట్లో పంపడం ఎలా అయితే ఇచ్చారో అలాగే మీకు పంపిస్తారండి. దాంట్లో ఎటువంటిది ఇది లేదు, ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఒక చక్కని చట్టం ఇది చెప్పాలంటే. చాలామందికి ఇది ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు ఈరోజు కూడా. ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అనేది చక్కని చట్టం. ఈ చట్టం ద్వారా చాలామంది చాలా రికార్డులు ఉన్నంత వరకు ఎతికి తెప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అడంగుల్స్, నాకు తెలిసిందే, నేను సర్వే చేస్తుంటాను కాబట్టి నా ఎఫ్ఎంబీలను, లేకపోతే అడంగులను, లేకపోతే ఆర్ఎస్ఆర్ అనో, లేకపోతే తోక అడంగులను, లేకపోతే పహానీ అనో, మేబీ ఏదైనా సరే ఇలాంటివి ఏమైనా కావాలి పాతవి అంటే మనం ఆర్టీఐ యాక్ట్లో మీరు అప్లై చేయండి. అది ఎలా చేయాలి ఏంటి అని కూడా మీకు ఇంకో వీడియో చెప్తాను. మీరు తప్పకుండా అలా అప్లై చేసి మీరు మీకున్నటువంటి హక్కు ద్వారా మీరు ఆ పత్రాన్ని మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.